మన అందరికీ తెలిసిన విషయమే, గోవు అనేది దేవతలకు మనుషులకు పవిత్రమైనది. అలాంటి గోవులకు అధిష్టాన దేవతగా కన్న తల్లిగా భావించబడే మొదటి గోవు సృష్టిలో సురభి గోలోకంలో పుట్టింది. సృష్టి ఆరంభ సమయంలో శ్రీకృష్ణుడు రాధా సమేతంగా గోలోకంలో విహరిస్తూ ఉండగా ఆయనకు దాహం వేసింది. అప్పుడు తన శరీరంలోని ఎడమ భాగం నుండి ఒక గోవు మరియు దూడను సృష్టించాడు. ఆ గోవు ఇచ్చిన పాలను ఒక పాత్రలో పోసి కొంత త్రాగి మిగిలిన పాలను నేలపై పోశాడు. ఆ పాలు నేలపై పడగానే ఒక పెద్ద క్షీర సాగరం అంటే పాల సముద్రం ఏర్పడింది. ఆ గోవే కామధేనువు సురభి. ఆ గోవు శరీరంలోని రోమాల నుండి అనేక గోవులు దూడలు పుట్టి ప్రపంచమంతా వ్యాపించాయి. సో శ్రీకృష్ణుడే మొట్టమొదటిగా సురభిని పూజించాడు. ఆ తర్వాత 3 లోకాలలో గోపూజ ఒక పవిత్ర ఆచారంగా మారిపోయింది. గోమాతకు పూజిస్తే అది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని పూజించినట్లే. గోవు చివరి భాగంలోనూ శ్రీ మహాలక్ష్మి నివసిస్తుందని నమ్మకం ఉంది.